అసలే ఎండాకాలం. ఎండలు సుర్రుమంటున్నాయి. సూర్యుడు ఎన్ని డిగ్రీలు చేశాడో కాని మనచేత మాత్రం 40 డిగ్రీల ఉష్ణోగ్రతను లెక్కపెట్టిస్తున్నాడు. ఇటువంటప్పుడు పొట్టలోకి చల్లగా, హెల్దీగా ఉండటం కోసం వెతకటం కామనే. అందుకే ఈ భగభగమండే వేసవికాలంలో ఎక్కడ పడితే అక్కడ నిమ్మరసం బండ్లు దర్శనమిస్తాయి. ఈ లెమన్ జ్యూసులు నోరూరిస్తున్నాయా? అయితే ఒక్క క్షణం ఆలోచించాల్సిందే. ఎందుకంటే అసలు వారు ఎలా తయారు చేస్తున్నారో, ఎటువంటి పరిశుభ్రత పాటిస్తున్నారో ఓ లుక్కేస్తే మళ్ళీ జన్మలో బయట ఏం తాగాలన్నా భయం వేస్తోంది. అనారోగ్యాన్ని డబ్బులిచ్చి మరీ కొనుక్కుంటున్నారా అంటే నిజమేనేమో అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. ఆ వీడియోలో ఏముందంటే, ముంబైలోని ఓ రైల్వే స్టేషన్ దగ్గర నిమ్మరసం అమ్మే స్టాలు ఉంది. అందులో ఓ కుర్రవాడు నిమ్మరసం అమ్ముతున్నాడు. అయితే అతని దగ్గరకు కస్టమర్లు రాకపోవటంతో చేతికి పని చెప్పాడు. చెయ్యిని కాస్త ప్యాంట్లో పెట్టి తెగ గోకేస్తున్నాడు. మళ్ళీ వెంటనే అదే చేత్తో నిమ్మరసం తయారు చేస్తున్నాడు. ఎంత జుగుప్సాకరంగా ఉంది కదా! అక్కడే ఉన్న కొందరు ఇది గమనించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఇది కాస్త వైరల్గా మారింది. బాబోయ్! ఏంటి, ఆరోగ్యమని లెమన్ జ్యూస్ తాగాలనుకుంటే అనారోగ్యాన్ని డబ్బులిచ్చి కొనుక్కున్నట్టే ఉంది కదా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అందుకే బయట ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో, అవి ఏ పరిస్థితుల్లో ఎలా తయారవుతున్నాయో ఒక్కసారి ఆలోచించాలి. అన్ని చోట్ల ఈ విధంగానే ఉంటాయని చెప్పలేము. కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా ముఖ్యం. మొన్న మధ్య ఐస్ క్రీంలో వీర్యం కలిపాడో ఘనుడు. ఆ ఘటన గురించి మరువకముందే గోబీ మంచూరియాని తయారీ కోసం క్యాబేజీని కాళ్లతో తొక్కుతున్న వీడియో వైరలైంది. ఈ వీడియో ఇంకా పాతబడకముందే ఈ నిమ్మకాయ రసం వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో బయట ఏం తినాలన్నా 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆరోగ్యం గురించి దేవుడెరుగు. ఆస్పత్రుల బిల్లులు లక్షల్లో సమర్పించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ వేసవిలో ఎక్కువగా అన్నం, చపాతీ వాటికంటే జ్యూసులు, చలచలగా ఉండే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వైపే మనసు మళ్లుతుంది. కాబట్టి ఆ ఐస్ ఎలా ఉంటుందో, ఆ జ్యూసులు ఎటువంటి ఫ్రూట్స్తో తయారు చేస్తున్నారో, ఐస్ క్రీమ్స్ ఎక్కడ తయారయ్యాయో వంటి వాటిపై ఓ లుక్కు వేయటం చాలా మంచిది. లేదంటే ఆస్పత్రుల పాలు కావటం ఖాయం. ఇటువంటి వీడియోలు చూస్తుంటే బయట తినటం, తాగటం కంటే ఇంట్లోనుంచే ఓ బాటిల్లో నిమ్మరసం తయారు చేసుకోవటమో, లేదా మంచినీళ్లు తాగి ఊరుకుంటేనే బెటరేమో అని అనిపిస్తుంది. పాపం ఆ నిమ్మరసం తాగినవారు ఈ వీడియో చూస్తే వారి పరిస్థితి ఏంటో! మరి ఈ వీడియోపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చెయ్యండి.